వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని యేసు, తండ్రి, మీరేం చేస్తున్నారో మీరెదరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. తండ్రి, మీరేం చేస్తున్నారో మీరెవరిగా కనుక వీరిని క్షమించుము. మానవ స్థితిలో దైవత్వాన్ని ప్రదర్శించున్నారు ప్రభువు. శిలువపై ప్రభువు పలికిన ఈ క్షమాపణ ప్రార్థన ద్వారా నూతన సృష్టిలో చేర్చబడే వీరెవరు? మొట్టమొదటిగా మనం చూస్తే నెంబర్ 1, రాత్రికి రాత్రే తనను బందిపోటు దొంగలే బంధించి తీసుకురాలిన బతులేని యేసురావు వారికి తెలియదు, వీరిని క్షమించు అని ప్రార్థిస్తున్నారు. రెండవది, తనతో కొన్ని సంవత్సరాలుగా స్నేహితుని వలె ఆత్మీయ వలె మసలి తన మాటలు తన క్రియలను కళ్ళారా చూసి కూడా లౌకికంగా తన లాభం లేదని తోచి ఇంకా చిరవేయమని ప్రభువుతో మరివేదంతను ముంపై వెళ్ళి నారాయణ యూదాకేమీ తెలియదు, ఆయన క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా, నిషీధ రాత్రిలో దేవకృపని భవంతులకు రక్షించి అన్యాయం తీర్పులు చేసిన అన్న కైబలకేమీ తెలియదు, వారిని క్షమించమని శిలువ మీద నుండి ఆయన ప్రార్థిస్తున్నాడు. మూడవదిగా, ప్రభు తన శరీరం కంటే కైసరి స్నేహాన్ని నిన్నగా ఎంచి రాజకీయంగా తన చేతులు కడుగుకొని ఒక దేవుని శిరోపించిన పిలాతుకేమి తెలియదు, ఆయన క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఐదవదిగా, నా సినిమా పాద సమయంలో క్షమించుతున్న దేవుని ఉనికిని మరిచి ఒక పండుగ నాడు వలె నా అంగీకరకు దూరమాడుతున్న ఈ కావులు సైన్యం తెలియదు, వీరిని క్షమించు అని ప్రార్థిస్తున్నాడు. ప్రభుల వారు ప్రార్థనా పరుడు. ఇక్కడ ఉన్నవారే ప్రభువు ప్రార్థన చేయడం కాదు, కానీ తన జీవితం అంతా ప్రభువు ప్రార్థిస్తున్నాడు. గలిలయ పరిచర్యకు కిందమారు 40 అహోరాలు ప్రభువు స్పష్టంగా ప్రార్థించిన ఆరంభంలో ప్రార్థన, మధ్యలో ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శిలువ అనుభవం అనేది ఈ ప్రతి విభాగము కూడా ఆరు గంటల నుండి 7 గంటల వరకే ఉంటాయి. ఒకవేళ ఏమైనా లేటుగా సమయంలో రావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘాలు. మీరు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ యొక్క సంఘాలలో పాల్గొనాలి. ఆరాధనలో పాల్గొనేది దీని సంవత్సరాలు స్వీకరణ అలాగనే దేవుని కాబట్టి తొందరగానే అయిపోతుంది. సమయంలో మీరు అక్కడికి రావాలని మీరు మంచిగా తీసుకొని మీ గృహాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. నిదానంగా కొద్దిగా నెమ్మదిని పాటించాలని మనం కూడా కోరుకుంటున్నాను. వదకు తీయబడిన గొర్రె పిల్లను
యేసు గొర్రె పిల్లను నేను గొర్రె పిల్లను దినదినము చనిపో